వివిధ పార్టీల ప్రజా సంఘాల పార్టీలు వేదిక ముందున్న కాంగ్రెస్ మిత్రులారా, జంటకారణ్యంలో జరుగుతున్నటువంటి మారణ హోమం ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్నటువంటి మారణ హోమం పైన సిఎల్సి నిర్వహించినటువంటి సదస్సులో మాట్లాడుకోవాల్సిన అంశాలపై ఒకటి రెండు అంశాల పరిమితమై మాట్లాడగలను. ఈరోజు దండకారణ్యంలో జరుగుతున్నటువంటి యుద్ధం కావచ్చు, మావోయిస్టుల పైన ఆదివాసీల పైన జరుగుతున్నటువంటి యుద్ధం ఇది మొదటిది కాదు, బహుశా నేను అనుకునేది చివరిది కూడా కాదు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేయగలను. ఈరోజు ఆదివాసీల మీద ఎందుకు యుద్ధం జరుగుతుంది, ఆదివాసీలే లక్ష్యంగా, ఆదివాసీ ప్రాంతాలే లక్ష్యంగా ఎందుకు యుద్ధం జరుగుతున్నటువంటి దాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉందనేది నేను అనుకుంటున్నాను. ఈరోజు దేశ సంపదని రక్షిస్తున్నటువంటి వాళ్ళు, దేశాన్ని రక్షిస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది చాలా మాట్లాడుకుంటున్నాం. దేశాన్ని నేను రక్షిస్తున్నానంటే నేను రక్షిస్తున్నాను, నేను కాపాడుతున్నానంటే నేను కాపాడుతున్నానని చాలా సందర్భాల్లో చాలా మంది మాట్లాడుకుంటున్నాం. కానీ ఈరోజు నిజానికి వాస్తవానికి దేశాన్ని రక్షిస్తుంది, దేశ సంపదను రక్షిస్తుంది కేవలం నాగరికతకు దూరంగా ఉన్నామని బయట సమాజం మాట్లాడుకుంటున్నటువంటి ఆదివాసీలు మాత్రానికే ఈ దేశ సంపదని కాపాడుతున్నారనేది నేను అనుకుంటున్నా. అందుకు మావోయిస్టులు, అందుకు ఆదివాసీ లక్ష్యంగా ప్రభుత్వాలు ఎంచుకుంటా ఉన్నాయి. ఆదివాసీలకు అండగా ఉంటున్నటువంటి విప్లవ సంస్థలు, అది మావోయిస్టు నుంచి మొదలు పెట్టుకుంటే అనేక విప్లవ సంస్థలు ఈరోజు ఆదివాసీలకు అండగా మాట్లాడుతున్నందుకు, రాస్తున్నందుకు, పాడుతున్నందుకు ఎంత భయంకరమైన నిర్బంధాన్ని కొనసాగిస్తున్నాయో మనం చూస్తున్నాం. ఈరోజు సాయుధులైనటువంటి నక్సలైట్ల పైనే దాడులు జరగట్లా, ఇంతకుముందు లక్ష్మణ్ గారి ఇంట్రడక్షన్ లో చెప్పినట్లు, లేదా ఈ మధ్యలో పత్రికలలో వస్తున్న విషయాలు కావచ్చు, మన పరిశీలనలో వస్తున్నటువంటి విషయాలు కావచ్చు, కానీ ఒక 50% సాయుధులైనటువంటి నక్సల్స్ పైన దాడులు జరిగితే మరొక 50% అమాయకమైనటువంటి, ఏ విషయాలు తెలియనటువంటి, కేవలం ఆదివాసీ గూడాలలో తండాలలో బతుకుతున్నటువంటి ఆదివాసీ లక్ష్యంగా దాడులు, హత్యలు కొనసాగుతున్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందనేది నేను అనుకుంటున్నాను. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఆదివాసీలను ఖాళీ చేయిస్తే, ఆదివాసీ గుట్టలను, గూడాలను, ఆదివాసీ ప్రాంతాలని ఖాళీ చేయిస్తే ప్రభుత్వాల పబ్బం గడుపుకోవడానికి చాలా ఈజీ అవుతుంది, సులువు అవుతుంది. ఆదివాసీ గూడాల కింద, వాళ్ళ గుడిసెల కింద, గుట్టల కింద, వాళ్ళ కాళ్ళ కింద దాదాపుగా 42 రకాల ఖనిజ సంపదలకు కేంద్రంగా ఉన్నటువంటి ఆదివాసీ గూడాలు, ఆదివాసీ ప్రజలు ఈరోజు ప్రభుత్వాలకు కంటిగింపుగా మారినటువంటి సందర్భాన్ని మనం అర్థం చేసుకోకుండా ఉండే పరిస్థితి లేదు. అందులో ముఖ్యంగా ఈరోజు చూస్తుంటే దండకారణ్యంలో జరుగుతున్నటువంటి బస్తర్ కావచ్చు, సుక్మా కావచ్చు, కాంకేరి కావచ్చు, ఆ జిల్లాలలో జరుగుతున్నటువంటి వరుస ఎన్కౌంటర్లు, బహుశా వస్తున్నటువంటి పొక్కుతున్నటువంటి అంశాలు చాలా తక్కువే, ఇంకా బయటకు రానటువంటి అంశాలు వందల వేలల్లో ఉంటాయని కొంతమంది మిత్రులు మాట్లాడుతున్నప్పుడు, రాస్తున్నప్పుడు వింటున్నటువంటి పరిస్థితి. నాకు ఒక ప్రశ్న వస్తుంది, గతంలో ఒక ఎన్కౌంటర్ జరిగితే లేదా ఒక పోలీసు హత్య జరిగితే పౌర స్పందన, బయట ఉన్నటువంటి ప్రజా సంఘాలు లేదా ప్రోగ్రెసివ్ థింకింగ్ కలిగినటువంటి అనేక వ్యక్తులు, శక్తులు ఒక ఉద్యమాన్ని, ఒక నిరసనకు భవిష్యత్ గతంలో ఒక అవకాశం ఉండింది. కానీ గడిచిన ఒక 3-4 సంవత్సరాలలో చూసుకుంటే నాకు ఎంత ఆశ్చర్యం అంటే, మొన్న ఏప్రిల్ 16న జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 29 మంది ఎన్కౌంటర్ అయితే ఒక ప్రెస్ స్టేట్మెంట్లకు పరిమితమైనటువంటి పౌర సమాజాన్ని చూసి మనం ఎట్లా ఆలోచించాలి, చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒక నిరసన కార్యక్రమాలు ఇంత భయంకరమైనటువంటి స్థితిలో ఎట్లా మనం ఆదివాసీలకు అండనందించగలుగుతాం, ఎట్లా మనం ఆదివాసీలు చేస్తున్నటువంటి యుద్ధానికి చేయూతనివ్వగలుగుతాం అనే చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉందనేది నేను అనుకుంటున్నా. ఈరోజు వాళ్ళ పక్షాన రాస్తున్నటువంటి వాళ్ళపైన, మాట్లాడుతున్నటువంటి వాళ్ళపైన గత 10 సంవత్సరాల కాలంలో చూసుకుంటే అర్బన్ నక్సలైట్స్ పేరుతో ఒక భయంకరమైన నిర్బంధాన్ని, ఒక పక్కన సాయుధులైనటువంటి మావోయిస్టులు, నక్సల్స్ గ్రూప్స్ ఆదివాసీల పైన కొనసాగుతుంటే, రెండో పక్కన వాళ్ళ పక్షాన బాహ్య ప్రపంచంలో, బయట సమాజంలో మాట్లాడుతున్నటువంటి వాళ్ళ పైన జరుగుతున్నటువంటి నిర్బంధం చాలా భయంకరంగా ఈ 10 సంవత్సరాల కాలంలో అది ప్రజా సంఘాలు కావచ్చు, రచయితలు కావచ్చు, మాట్లాడుతున్నటువంటి వాళ్ళపైన అర్బన్ నక్సల్స్ పేరుతో సంవత్సరాల తరబడి జైల్లో పడుతున్న స్థితిని
మనం చూస్తున్నాం. మన పక్కనే ఉన్న దండకారణ్యం గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ మన రాష్ట్రంలో కూడా గత 10 సంవత్సరాల కాలంగా ఏం జరుగుతున్న విషయాన్ని మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. పక్క రాష్ట్రంలో ఒక బలమైనటువంటి ప్రజా ఉద్యమం ఈ ఎన్కౌంటర్స్ పైన ఖచ్చితంగా జరిగినప్పుడు ఆ రాష్ట్రంలో కూడా ప్రభావం ఉంటుందనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మన పక్కనే ఉన్నటువంటి భద్రాచలం చర్ల దాటితే ఛత్తీస్గఢ్ బార్డర్ మొదలవుతుంది. అక్కడ జరుగుతున్నటువంటి హింస ఈ రోజు చర్ల దాటి కుంట దాటి బయటికి పోలేనటువంటి ఒక భయంకరమైన నిర్బంధాన్ని కూడా చూస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన వెంటనే శృతి సాగర్ ఎన్కౌంటర్ ని చూసాం. దానికి స్పందనగా వచ్చినటువంటి నిరసన కార్యక్రమాలను కూడా మనం చూసాం. బహుశా ఈ 10 సంవత్సరాల కాలంలో అది కరువైందని నేను అనుకుంటా ఉన్నా. శృతి సాగర్ ఎన్కౌంటర్ పైన పెళ్లిబుక్కినటువంటి ఒక నిరసన కూడా ఈ రోజు ఒక స్టేట్మెంట్లకు పరిమితమైనటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. అంటే సంస్థాగతంగా ఎదుర్కొంటున్నటువంటి నిర్బంధాలు ఆయా సంఘాలకు ఆయా పార్టీలకు ఉండుండొచ్చు, నేను కాదని చెప్పను, కానీ దీన్ని సమూహంగా మార్చేటువంటి దాంట్లో మన వైఫల్యాలు ఉన్నాయి, మనం చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను అనుకుంటా ఉన్నా. ఒక మావోయిస్టు పార్టీనే పైనే కాదు, ఆదివాసులకు అండగా ఉంటున్నటువంటి ఉట్నూరు నుంచి మొదలు పెట్టుకుంటే ఏటూరు నాగారం దాకా ఈ 10 సంవత్సరాల కాలంలో ఎన్ని నిర్బంధాలు ఎన్ని కుట్ర కేసులు జరుగుతున్నాయో మనం మాట్లాడుకోలేనటువంటి స్థితి ఉంటుందనేది నేను అనుకుంటున్నా. అంతేగా తడవై కుట్ర కేసును చూసాం, అంతపల్లి కిచనపల్లి కుట్ర కేసును చూసాం. మొన్న రేవంత్ రెడ్డి సర్కారు కొలువు తీరిన తర్వాత ఫిబ్రవరి 14న న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఒకటే సాయుధులు, అందులో మిగతా 8 మంది ప్రజా సంఘాలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు లేదా పత్రికలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు 24 మంది మీద కుట్ర కేసులు కూడా ఈ రాష్ట్రంలో మోపబడిన సందర్భంలో ఒక నిరసనకి మనం మాట్లాడలేనటువంటి సందర్భం కనిపిస్తుందనేటువంటిది నేను చెప్పదలుచుకున్నా. ఇంతేకాదు ఈ దేశ సంపదకు మూలమైనటువంటి ఈ దేశ సంపదని కాపాడడానికి మూలమైనటువంటి ఆదివాసులని రక్షించడానికి ఒక సదస్సులో సమావేశంలో సరిపోవనేది నేను అనుకుంటున్నా. ఒక హాల్ మీటింగ్స్ పెట్టుకొని తెల్లారిపోతున్న ఎవరికి వాళ్ళని దులుపుకొని పోతే ఇక మనం అంతకంటే వాళ్ళకి అండలు కానీ లేదా భవిష్యత్తులో వాళ్ళు చేసినటువంటి యుద్ధాన్ని కానీ ఒక అర్థం లేనటువంటిదిగా ఉంటుందనేటువంటిది నేను అనుకుంటా ఉన్నా. ఈ రోజు చాలా భయంకరంగా బార్డర్లలో శత్రు దేశాలపై ప్రయోగించాల్సినటువంటి అన్ని యుద్ధాలని అంతర్దేశంలో అంతర్ రాష్ట్రాలలో ముఖ్యంగా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ పేరుతో డబుల్ ఇంజన్ సర్కార్ చేసినటువంటి ఈ దేశ సంపదని బహుళజాతి కంపెనీలకి మల్టీ కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పడానికి ఆదివాసీల అడ్డము, ఆదివాసీలకు అండగా ఉంటున్నటువంటి మావోయిస్టుల అడ్డము, మరి ఇంకా కొంత ముందుకు వస్తే ఇతర విప్లవ సంస్థలు వారికి అడ్డం కాబట్టి ఇంత భయంకరమైనటువంటి నిర్బంధాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయోగిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వమే కాదు, ఈ మధ్యలో మనం చూస్తే హైదరాబాద్ సెంటర్ లో కూడా ఎన్ని ప్రజా సంఘాల నాయకుల మీద వీక్షణ వేడున్న మన మధ్యలోనే ఉన్నాడు. ఇళ్ల మీద దాడులు జరుగుతున్నప్పుడు టీవీలలో స్టోరీస్ వస్తున్నప్పుడు కనీస పౌర స్పందన కూడా కరువైనటువంటి సిచ్యువేషన్ కూడా మన ముందు కనిపిస్తా ఉంది. అంటే ఒక రకంగా దేశాన్ని మొత్తం నిర్బంధము అనేటువంటి వలయంలో నోరు మూయించి ప్రభుత్వాలు యథేచ్ఛగా ఇష్టారాజ్యంగా వాళ్ళు ఈ దేశ సంపదని కొల్లగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోకుండా లేదా మార్పును కోరుకున్నాం. నిన్న దాకా మనం ఒక బ్రేకింగ్ స్పేస్ భారతదేశ వ్యాప్తంగా అవసరం మోడీ సర్కార్ని దించాలని మాట్లాడుకుంటున్నటువంటి మనము ఈ రోజు ఎక్కడో ఒక దగ్గర గతంలో ఆల్టర్నేటివ్ ప్రభుత్వాలను ఆలోచించకుండా ఈ రోజు మళ్ళీ ఈ దేశంలో 75 సంవత్సరాలుగా నిర్బంధాన్ని ప్రయోగించినటువంటి మరొక పార్టీలను మరొక ఫాసిస్ట్ ప్రభుత్వాలను కూడా మళ్ళీ మనం కొలువు తీర్చుకోవడానికి దాదాలు ఆడుతున్నటువంటి సందర్భాలు కూడా నిజమే, వాస్తవమే కావచ్చు. 10 సంవత్సరాల్లో ప్రజా సంఘాలు ప్రజా ఉద్యమాలపై ఉక్కుపాదన మోపుతున్నటువంటి మోడీ సర్కార్కు వ్యతిరేకంగా ఈ దేశంలో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హిందుత్వ బ్రాహ్మణ్య ఫాసిజాన్ని ఎదుర్కోకుండా ఇక ఈ దేశ ప్రజలను కాపాడుకోవాలనేటువంటి ఉమ్మడి కామన్ పాయింట్ పైన మనకి ఆలోచన ఉండుండొచ్చు. కానీ అదే సమయంలో ఈ దేశాన్ని సుదీర్ఘ కాలంగా అనేక నిర్బంధాలను ప్రయోగించినటువంటి సర్కార్ల వైపే కదా మళ్ళీ మనం ఆలోచనలు పదులు పెట్టినటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం దీన్ని అర్థం చేసుకోకుండా, దీనిపై మాట్లాడకుండా, దీనిపై గొంతు విప్పకుండా ఉండేటువంటి పరిస్థితిని మళ్ళీ రిపీటెడ్ గా వస్తున్నందుకు మాట్లాడుతున్నందుకు ఇబ్బందిగా కూడా అనిపిస్తుంది. ఈ రకంగా మావోయిస్టుల పైన జరుగుతున్నటువంటి ముఖ్యంగా దండకారణ్యంలో జరుగుతున్నటువంటి ప్రజా ఉద్యమాన్ని లేదా ప్రజలను రక్షించుకోవడానికి ఒక విశాలమైనటువంటి ఐక్య వేదిక ఏర్పడాల్సిన అవసరం ఉందనేది నేను అనుకుంటా ఉన్నా. అంతేకాదు ఈ రోజు మావోయిస్టు రహిత భారతదేశాన్ని లేదా నక్సలైట్ రహిత భారతదేశాన్ని
నెలకొల్పుతారని కలలుగంటున్నటువంటి మోడీ అమిత్ షాలకు వ్యతిరేకంగా ఒక బలమైనటువంటి ప్రజా ఉద్యమాన్ని మనం నిర్వహించకుండా ఈ ప్రభుత్వాలను ఎదుర్కోవటం అసాధ్యమైనటువంటి విషయం అనేది నేను అనుకుంటా ఉన్నా. ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బలగాలు దండకారణ్యంలో మోహరించినటువంటి బలగాలని తక్షణమే బిఎస్ఎఫ్ లాంటి బలగాలని వైమానిక దాడులకు పాల్పడుతున్నటువంటి బలగాలను వెంటనే దండకారణ్యం నుంచి వెళ్ళి వెనక్కి పంపాల్సినటువంటి అవసరం ఉందనేది మనం డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే సందర్భంలో ముఖ్యంగా మహిళా మావోయిస్టుల పైన, మహిళా ఆదివాసీల పైన జరుగుతున్నటువంటి ఒక నిర్బంధానికి వ్యతిరేకంగా కూడా మహిళా సంఘాలు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది, హక్కుల సంఘాలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందని నేను అనుకుంటా ఉన్నా. ఆదివాసీలు పురుషుల పైన జరుగుతున్నటువంటి యుద్ధము, హింస ఒకవైపు అయితే దానికి భిన్నంగా మహిళల పైన జరుగుతున్నటువంటి హింస చెప్పాలన్నటువంటిది బలగాలు వాళ్ళ గూడాల మీద, గుడిసెల మీద, వాళ్ళ మీద పడి జరుగుతున్నటువంటి అత్యాచారాలు, హత్యలు ఇక మనం చెప్పుకోవడానికి అవకాశం లేనటువంటి పద్ధతిలో గతంలో జరిగినాయి, నిన్న జరుగుతున్నాయి. ఈ రోజు 29 మంది శవాలను చూసుకుంటే మనం కనీసం అందరి ఒకేలాగా శరీరాలు కనిపిస్తున్నటువంటి స్థితి మనకు కనపడతా ఉంది. అంటే ఎంత భయంకరమైనటువంటి హింసని వాళ్ళు ప్రయోగిస్తున్నారో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందనేది నేను అనుకుంటూ, డబుల్ ఇంజన్ సర్కారు చాలా కలలుగంటున్నటువంటి మావోయిస్టు రహిత, నక్సలైట్ రహిత భారతదేశాన్ని కలలుగంటున్నటువంటి మోడీ సర్కార్ ఖబర్దార్, లేదా నీ ఆటలు ఇంకా సాగవు, ఇంకా ఈ గడ్డపైన ప్రజా ఉద్యమాలు, ప్రజా పోరాటాలు బతికే ఉన్నాయి అనేటువంటి సవాల్ని మనం స్వీకరించకుండా దీన్ని ఎదుర్కోవడం అసాధ్యమైనటువంటి విషయం అనేది నేను చెప్తూ, ఈ రోజు పోడు భూముల పోరాటంలో ముఖ్యంగా తెలంగాణలో కూడా గత 8 సంవత్సరాలుగా 9 సంవత్సరాలుగా ఆదివాసీ గూడాల పైన గత 20-30 సంవత్సరాలుగా పోడు చేసుకుంటున్నటువంటి పోడు భూములను గుంజుకోవటం కోసం అక్కడ విత్తు షెడ్యూల్ అమల్లో ఉన్న 170 యాక్ట్ అమల్లో ఉన్నాడా, గ్రామ సభల ఆమోదం లేకుండా జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా పోడు భూముల రక్షణకై ఆదివాసీ, ముఖ్యంగా ఆదివాసీ మహిళలు నిర్వహిస్తున్నటువంటి పోడు భూముల పోరాటంలో కూడా మన వాయిస్ చేయాల్సినటువంటి అవసరాన్ని కూడా గుర్తిస్తూ, మొత్తంగా దండకారణ్యంలో జరుగుతున్నటువంటి మావోయిస్టులు ఆదివాసీలపై జరుగుతున్నటువంటి యుద్ధానికి వ్యతిరేకంగా మనం బయట ప్రపంచం, బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి బుద్ధిజీవులుగా, మేధావులుగా, ప్రజా సంఘాలుగా, హక్కుల సంఘాలుగా ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉందని చెబుతూ సెలవు.